అందరికీ నమస్కారం అండి. ఇవాళ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్లో ఈ నీటి సంఘాల ఎలక్షన్స్ ఏదైతే రేపు 14వ తేదీ కాబోతున్నాయో వాటి గురించి మా పార్టీ శ్రేణులతో నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలు, పీఓసీలు, నాయకులు, అలాగే పార్టీ క్యాడర్ని కలవడం, ఏ విధంగా మనం మాకు పార్టీ జనసేన పార్టీ హైకమాండ్ నుంచి కొన్ని నిర్దేశాలు వచ్చాయి, నిర్దిష్టమైన ఇవి వచ్చాయి డైరెక్షన్స్. ఈ డైరెక్షన్ ప్రకారం మీరు నీటి సంఘాల ఎలక్షన్స్లో ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని మన జనసేనకి ఎంత పర్సంటేజో దాని ప్రకారం తీసుకొని చేయండి అని చెప్పి అవన్నీ అటువంటి ఏదైతే మాకు వచ్చాయో వాటిని మా పార్టీ క్యాడర్కి, నాయకులకి అందరికీ తెలపడం జరుగుతున్నది. ఇప్పుడు ఆ క్రమంలో రేపు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలతో, నాయకులతో కలిసి మాకు ఏ విధమైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కలిసి కూర్చొని డిసైడ్ చేసినారో ఆ ప్రకారం, ఆ దామాషా పద్ధతి ప్రకారం నీటి సంఘాల్లో జనసేనకు రావాల్సిన పోస్టులు తీసుకొని అందరూ కూడా కలిసి పనిచేసేటట్టు. ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఆ ముగ్గురు కూడా కలిసి యునానిమస్గా చాలా చోట్ల, దాదాపు వీలైన చోట్ల కూడా యునానిమస్గా నీటి సంఘ అధ్యక్షులను ఎన్నుకొని ఆ తర్వాత జరిగే ఎలక్షన్స్లో కూడా యునానిమస్గా జరిగేటట్టు మేమందరం కూడా ప్రయత్నం చేసి తెలుగుదేశంతో, బీజేపీతో కలిసి పనిచేసి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి నీటి సంఘాల్లో కూడా అఖండ విజయం సాధించేటట్టు కృషి చేస్తామని తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.